హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము జూన్ 11 నుంచి జూన్ 20 వరకు తెలుసుకుందాం. June 11th. To me, the thought of oneself as low and humble is a sin and ignorance. నా దృష్టిలో ఎవరైనా తనని తాను అల్పుడనని హీనుడనని తలచడమే మహాపాతకం, అజ్ఞానం. June 12th. It is the greatest privilege in our life that we are allowed to serve the Lord in all these shapes. సమస్త జీవరాశులలో కొలువై ఉన్న భగవంతుణ్ణి సేవించే గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించాడు. June 13th. Jealousy is the root of all evil and the most difficult thing to conquer. సర్వారిష్టాలకు మూల కారణం ఈర్ష్యే. దీన్ని జయించడం సామాన్య విషయం కాదు. June 14th. Every reaction in the form of hatred or evil is so much loss to the mind. ఒకరిని ద్వేషించడం ద్వారా, అతనికి హాని కలిగించడం ద్వారా మనం ప్రతీకారం తీర్చుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో అనర్థం వాటిల్లుతూ ఉంటుంది. June 15th. What we want are Western science coupled with Vedanta, Brahmacharya as the guiding motto, and also Shraddha and faith in one's own self. మనకు ఇప్పుడు కావాల్సింది వేదాంతంతో మేళవించబడిన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం, దానికి మూలమంత్రంగా బ్రహ్మచర్యం పాటించడం మరియు శ్రద్ధ, ఆత్మవిశ్వాసాలను కలిగి ఉండటం. June 16th. When the soul has wrestled with circumstances and has met death 1,000 times death on the way, but nothing daunted has struggled forward again and again and yet again, then the soul comes out as a gained and lost at the ideal he has been struggling for. పరిస్థితులను ఎదుర్కొని పోరాడే ముందుకు సాగిపోనప్పుడే, పురోగమించటానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మ అతులిత శక్తి సంభరితమై వెలువాడుతుంది. June 17th. The cause of evil is our desire to be superior to others and our selfishness. మన పాపాలకు కారణం మనం ఇతరుల కన్నా ఉన్నతంగా ఉండాలనే స్వార్థపు కోరికలే. June 18th. If you have faith in all the 330 million of your mythological gods and still have no faith in yourselves, there is no salvation for you. Have faith in yourselves and stand up on that faith and be strong. That is what we need. పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడవై నిలబడు. అదే మనకిప్పుడు కావలసింది. June 19th. If you can lay down your life for a cause, then only you can be a leader. But we all want to be leaders without making the necessary sacrifice, and the result is zero. Nobody listens to us. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడటమే నాయకత్వ లక్షణం. కానీ మనం మాత్రం అవసరమైన త్యాగం చేయకుండానే నాయకులవ్వాలనే అనుకుంటాం. దాని ఫలితం శూన్యం. చివరికి ఎవ్వరూ మనల్ని లక్ష్య పెట్టరు. June 20th. The great secret of true success, of true happiness, then is this the man who asks for no return, the perfectly unselfish man is the most successful. మనిషి పరిపూర్ణ విజయము, ఆనందము వెనుక ఉన్న గొప్ప రహస్యము పూర్తి నిస్వార్థత, ప్రతిఫలాన్ని ఆశించకపోవడమే.
ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.